తమిళనాడు రాజకీయాల్లో భూకంపం సృష్టించి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఆయన సొంత నియోజకవర్గం కొల్లత్తూరులో మట్టి కరిపించిన దళపతి విజయ్ సైనికుడు ఎవరీ విఎస్ బాబు. దశాబ్దాలుగా తిరుగులేని కోటగా ఉన్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక సామాన్యుడు జెండా పాతడమంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో సైతం మారుమోగుతున్న పేరు విఎస్ బాబు. కానీ ఈ సంచలన విజయానికి, ఈ రేంజ్ పాపులారిటీకి ముందు అతని జీవితం పూలపాన్పు ఏమీ కాదు. ఒక అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బాబు జీవితం చాలా కష్టాలతోనే మొదలైంది. ఆయన వెనుక ఎలాంటి బలమైన రాజకీయ నేపథ్యం లేదు. 100 కోట్ల ఆస్తులు అసలే లేవు. చిన్నప్పటినుంచి తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను చూస్తూ వాళ్లతోనే కలిసి పెరిగాడు. ఒక సాధారణ యువకుడిలాగే తనకంటూ ఒక చిన్న ప్రపంచంలో బతుకుతూ వచ్చాడు. కాని సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, సామాన్యుడికి దక్కని ప్రభుత్వ ఫలాలు చూసి అతని రక్తం మరిగిపోయేది. తన వంతుగా ఎంతో కొంత మార్పు తీసుకురావాలన్న తపన అతనిలో బలంగా నాటుకుపోయింది. ఆ తపనే అతన్ని ప్రజా సమస్యల వైపు నడిపించింది. అయితే ఎలాంటి అండదండలు లేని ఒక సామాన్యుడు బలమైన వ్యవస్థను, అది కూడా రాజకీయ కురువృద్ధులను ఎదిరించడమంటే అది ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఎన్నోసార్లు స్థానిక సమస్యల మీద గొంతెత్తినప్పుడు బెదిరింపులెదుర్కొన్నాడు. అధికార పార్టీ నాయకుల నుంచి ఎన్నో అవమానాలు భరించాడు. ఎవరూ తనకు సపోర్ట్ చేయకపోయినా ఒంటరిగానే తన పోరాటం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ సునామీ మొదలైంది. సినీ సామ్రాజ్యాన్ని వదిలేసి దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించడం బాబు జీవితంలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. విజయ్ చెప్పిన కుల మతరహిత సిద్ధాంతాలు, అవినీతిరహిత సమాజమనే నినాదం బాబును బలంగా ఆకర్షించాయి. విజయ్ పిలుపుతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ సైన్యంలో చేరిన బాబు కొల్లత్తూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు దళపతి ఆశయాలను తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం, అంతులేని ధనబలం ఉన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్, మరోపక్క కేవలం జనాల బలంతో పార్టీ జెండాతో నిలబడిన విఎస్ బాబు. ఎన్నికల సమరంలో బాబుకు కనీసం డిపాజిట్ కూడా రాదని అందరూ ఎగతాళి చేశారు. కాని బాబు ఎంచుకున్న మాస్టర్ మైండ్ స్ట్రాటజీ వేరు. ఆయన కోట్లు ఖర్చుపెట్టి పెద్ద సభలు పెట్టలేదు. కేవలం సామాన్యుడి కష్టాన్ని ఏకరువు పెడుతూ విజయ్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకుని ఒక సైలెంట్ వేవ్ క్రియేట్ చేశాడు. యువతను, మహిళలను ఏకం చేశాడు. ఒక నిజమైన సైనికుడిలా ప్రతి వీధిలో అలుపెరగకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాడు. ఫలితంగా దేశ రాజకీయ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంచలనం సృష్టిస్తూ కొల్లత్తూరులో సిట్టింగ్ సీఎం స్టాలిన్ను చిత్తుగా ఓడించి రాత్రికి రాత్రే జాతీయ స్థాయి నాయకుడిగా, రియల్ లైఫ్ జైంట్ కిల్లర్గా మారిపోయాడు. ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తున్న విఎస్ బాబు గురించి ఎవరికీ తెలియని కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. బాబు దళపతి విజయ్కి కేవలం ఎన్నికల సమయంలో వచ్చిన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. పార్టీ పెట్టక ముందు నుంచి దశాబ్దాలుగా విజయ్ మక్కల్ ఇయక్కం ఫ్యాన్ క్లబ్స్ లో ఒక కీలకమైన గ్రౌండ్ లెవెల్ వర్కర్. ప్రజల్లో ఆయనకున్న ఆ సేవా దృక్పథం చూసే విజయ్ ఏరికోరి మరీ సీఎం మీద పోటీకి దించాడు. ఇంకొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన సొంతంగా ఖర్చుపెట్టిన డబ్బు దాదాపు శూన్యం. ఆయన కోసం నియోజకవర్గంలోని ప్రజలే, యువతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు వేసుకుని మరీ ప్రచారం చేయడం ఇండియన్ పాలిటిక్స్ లోని ఒక రేర్ రికార్డ్. సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద పోటీ చేయడానికి ఉద్దండులే భయపడినప్పుడు, మీరు ఆజ్ఞాపిస్తే నా ప్రాణం పోయినా వెనక్కి తగ్గను అని దళపతి విజయ్కి మాట ఇచ్చి మరీ ఈ కురుక్షేత్రంలోకి దిగాడు బాబు. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్య అభిమాని ఈ రోజు ఒక ముఖ్యమంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు అంటే అది కేవలం విఎస్ బాబు కష్టం మాత్రమే కాదు, దళపతి విజయ్ నాయకత్వం మీద తమిళ ప్రజలకున్న అపారమైన నమ్మకం. ఈ ఒక్క విజయంతో బాబు దేశవ్యాప్తంగా ఉన్న యువ నాయకులకు ఒక రోల్ మోడల్గా మారిపోయాడు. మరి ఒక సామాన్యుడు దశాబ్దాల రాజకీయ సామ్రాజ్యాన్ని కూల్చేసిన ఈ చారిత్రాత్మక విజయం మీద మీ అభిప్రాయమేంటి? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఓడించిన విఎస్ బాబు గట్స్కి, అలాగే అతన్ని నమ్మి టికెటిచ్చిన విజయ్ స్ట్రాటజీకి మీరు ఏ రకమైన రేటింగ్ ఇస్తారు? మీ అమూల్యమైన, నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.